SETS Recruitment 2024 Society for Electronic Transactions and Security దీంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ద డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 21st October. సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్స్ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ. సో ఇది వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫీల్డ్ ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఫోకసింగ్ ఆన్ క్రిప్టాలజీ, కంప్యూటింగ్ హార్డ్వేర్ సెక్యూరిటీ, క్వాంటమ్ సెక్యూరిటీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. సో దీంట్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్ అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. సో దీంట్లో కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీలో ప్రాజెక్ట్ సైంటిస్ట్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి, ప్రాజెక్ట్ అసోసియేట్ 8 వేకెన్సీస్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఒకవేళ మీరు ఈ ఫీల్డ్లో క్వాంటమ్ సెక్యూరిటీ ఇంకా బీటెక్ చేస్తుంటే ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నట్లయితే ఐ మీన్ టు సే నెట్వర్కింగ్ లేదా సైబర్ సెక్యూరిటీ, సో ఇట్ విల్ బీ యాడెడ్ ఇన్ యువర్ రెజ్యూమే, వెయిట్ ఉంటుంది. సో ఇట్లాంటి వేకెన్సీస్లో మీరు జాయిన్ అయిన 6 months తర్వాత నుంచి మీరు రెజ్యూమేలో ఆఫ్టర్ యూ టేక్ ద కోర్స్ రెజ్యూమేలో కూడా మీరు యాడ్ చేసుకుంటే ఈ పర్టికులర్ లైవ్ ఎక్స్పీరియన్స్ని మీరు రెజ్యూమేలో యాడ్ చేసుకుంటే యూ విల్ బీ హ్యావింగ్ అ గుడ్ ప్యాకేజెస్. సో ఎవరైతే ఈ పర్టికులర్ కోర్సెస్లో జాయిన్ అయ్యారో బీటెక్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటారు. సో జస్ట్ గివ్ ఇట్ ట్రై, మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో సెలెక్ట్ అయితే ఇట్ విల్ బీ యాడెడ్. ఒకవేళ ఈ ఎక్స్పీరియన్స్ వచ్చాక మీరు బయటకు వెళ్తే ఎనీ ఎంఎన్సీ విల్ గివ్ యూ గుడ్ ప్యాకేజ్. సో దిస్ ఇస్ అ ఫండా. ప్రాజెక్ట్ సైంటిస్ట్కి ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ప్రాజెక్ట్ సైంటిస్ట్కి అయితే మీకు కావాల్సిన అర్హత 4 to 5 రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ మీకు ఒకవేళ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 40 years లోపు ఉండాలి. ఇది వచ్చేసి వాకింగ్ ఇంటర్వ్యూ 15/11/2024 రోజు ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ఎంటెక్ ఉండాలి, ఫస్ట్ క్లాస్ ఎంటెక్ ఇన్ రెలవెంట్ డిగ్రీ. సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో ఉండాలి. కన్సల్టెంట్ పే వచ్చేసి 80,000 per month ఉంటుంది. 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు మాస్టర్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా వైర్లెస్ టెక్నాలజీ లేదా నెట్వర్కింగ్ లేదా RF మైక్రోవేవ్ కమ్యూనికేషన్ సిస్టంలో చేసి ఉండాలి. డిజైరబుల్ వచ్చేసి PhD ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్ ఈ పర్టికులర్ డొమైన్లో చేసి ఉండాలి. అప్పుడే ఇది డిజైరబుల్, నాట్ మ్యాండేటరీ. సో ఎంటెక్ తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, బట్ 40 years లోపు ఉండాలి. అండ్ 80,000 per month అనేది పే స్కేల్. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ పోస్ట్ కోడ్ 24HSRG PS03. దీంట్లో 1 వేకెన్సీ ఉంది. కావాల్సిన అర్హత వచ్చేసి ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఉండాలి ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో. సో ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదా సైబర్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో మీకు మాస్టర్ డిగ్రీ ఉండి ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 4 వేకెన్సీస్, 4 డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయండి. సో ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీస్, దాంట్లో మాస్టర్ డిగ్రీ ఉండాలి. హార్డ్వేర్లో 1 వేకెన్సీ ఉంది, సాఫ్ట్వేర్లో 1 వేకెన్సీ ఉంది, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఫీల్డ్ కమ్యూనికేషన్లో 1 వేకెన్సీ ఉంది. సో కమ్యూనికేషన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీస్. మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ ఇస్ PhD అండి. కమింగ్ టు నెక్స్ట్ వేకెన్సీ ప్రాజెక్ట్ అసోసియేట్ యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 యాజ్ వెల్ యాజ్ 2. సో టోటల్ వేకెన్సీ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి ప్రాజెక్ట్ అసోసియేట్కి. నాట్ మోర్ దెన్ 35 years టిల్ 15/11/2024 లోపు 35 years లోపు ఉండాలి. అండ్ కన్సల్టెంట్ పే వచ్చేసి 55,000 to 65,000 వరకు ఉంటుంది per month, ప్లస్ ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కావాల్సిన అర్హత వచ్చేసి ఎంటెక్ ఉండాలి, మాస్టర్ డిగ్రీ ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్ ఉండాలి. ఇక్కడ ఫస్ట్గా ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ 2కి వచ్చేసరికి మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 ఉన్నాయి. దాంట్లో కమ్యూనికేషన్ స్ట్రీమ్లో మీకు కావాల్సిన అర్హత వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ వైర్లెస్ టెక్నాలజీ RF మైక్రోవేవ్ కమ్యూనికేషన్ సిస్టమ్ లేదా నెట్వర్కింగ్లో మాస్టర్ డిగ్రీ ఉండి మీకు డిజైరబుల్ నాలెడ్జ్ వస్తుంది ఈ పర్టికులర్ డొమైన్లో మీకు, అంటే C++, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇంకా RF ఇంకా వైర్లెస్ ప్రోటోకాల్, సెన్సార్ నెట్వర్కింగ్, TCP IP ఇష్యూస్, నెట్వర్క్ సెక్యూరిటీ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్లో 2 వేకెన్సీ ఉన్నాయి. కావాల్సిన అర్హత వచ్చేసి ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఉండాలి ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు టచ్ అయి ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, RTOS బేస్డ్ ఫర్మ్వేర్ ఇంకా ఎక్స్ప్లోర్ డెవలప్మెంట్ మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా ARM MIPS 8086 ఆర్కిటెక్ట్ ఆ పర్టికులర్ డొమైన్లో కూడా మీకు నాలెడ్జ్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ డొమైన్లో ప్రాజెక్ట్ అసోసియేట్. హార్డ్వేర్ డొమైన్లో 2 వేకెన్సీ ఉన్నాయి. మీకు పెరిఫరల్స్, స్టోరేజ్, PCB, సర్క్యూట్ డిజైన్ అండ్ హార్డ్వేర్ డిబగ్గింగ్ టూల్స్ ఇంకా లైనక్స్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కమాండ్ నుండి మీకు మాస్టర్ డిగ్రీ వచ్చేసి ఎలక్ట్రానిక్ స్ట్రీమ్లో మీరు ఎంబెడెడ్ సిస్టమ్ VLSI ఇంకా
అప్లైడ్ ఎలక్ట్రానిక్స్లో మీరు ఎంఈ లేదా ఎంటెక్ చేసి ఉండి ఇస్తే మీకు ఈ పర్టికులర్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని. ప్రాజెక్ట్ అసిస్టెంట్కి 28 years లోపు ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ప్రాజెక్ట్ అసిస్టెంట్కి 28 years లోపు ఉండాలి. అది కూడా ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 15th of November వరకు మీకు ఈ ఏజ్ క్రైటీరియాలో ఉండాలి. అండ్ ఇక్కడ అర్హత వచ్చేసి ఎనీ బీటెక్ డిగ్రీ. సో బీటెక్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్, ఎలక్ట్రికల్ స్ట్రీమ్, కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్, ఇంకా ఐసీటీ స్ట్రీమ్లో చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. బట్ యూ టు హ్యావ్ ఇనఫ్ సౌండ్ నాలెడ్జ్ ఆన్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, C++, పైథాన్, ఇంకా మీకు నాలెడ్జ్ ఆఫ్ విండోస్ అండ్ లైనక్స్ ఎన్వైర్న్మెంట్ కూడా ఉండాలి. అండ్ మీకు డాక్యుమెంటేషన్ కూడా రావాలి. ప్రజెంటేషన్, పవర్ పాయింట్ అంటే వర్డ్, ఎక్సెల్, లేటెక్స్, పవర్ పాయింట్ ఎక్సెట్రా ఈ పర్టికులర్ డొమైన్లో కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. అండ్ అప్రాక్సిమేట్లీ పర్ మంత్ 30,000 ప్లస్ ఇంకా అడిషనల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో 35,000 to 38,000 మధ్యలో ఉంటాయి. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా 28 years కాబట్టి మీకు బీటెక్ అయిపోగానే యూ కెన్ జస్ట్ మీరు గివ్ ఎ ట్రై. కొంచెం నేర్చుకొని మీరు జస్ట్ గివ్ ఎ ట్రై. ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు ఏ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నా కూడా అక్కడ వాళ్ళు రెస్యూమేలో మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. సో ఏదైనా ప్రాజెక్ట్ చేశారా మీరు అని ఖచ్చితంగా అడుగుతారు. కొంతమంది ఫేక్ పెట్టుకొని వెళ్తారు, కొంతమంది లైవ్ ప్రాజెక్ట్ చేయడానికి దే విల్ కొంచెం ఎక్కువ అమౌంట్ అడుగుతారు. సో ఇలాంటి వాటిలో మీరు జాయిన్ అవుతే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లైవ్ ప్రాజెక్ట్ మీరు చేసినట్టు ఉంటుంది, రెప్యూటెడ్ ఆర్గనైజేషన్లో మీరు చేసినట్టు ఉంటుంది. మీ తర్వాత మీ రెస్యూమేలో కూడా ఈ పర్టికులర్ కోర్స్ లేదా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎట్ సర్టెన్ SCTSలో చేశారంటే ఇట్ విల్ బీ యాడెడ్ వెయిట్ ఉంటుంది. తర్వాత మీకు ప్యాకేజెస్ కూడా హెఫ్టీ ఉంటాయి. ఎందుకంటే రైట్ నౌ ద ట్రైనింగ్ కోర్స్ ఇస్ నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంకా IoT. సో ఈ పర్టికులర్ ట్రైనింగ్ కోర్స్లో మీరు అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి అవకాశాలని రేర్ కేసెస్ అండి. గవర్నమెంట్ సెక్టర్లో మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ దిస్ సర్టిఫికేషన్ విల్ హెల్ప్ యూ అ లాట్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు సర్టిఫికేషన్ ఉంటే మీకు వెయిట్ ఉంటుంది రెజ్యూమేలో. సో మంచి MNCస్లో మీకు ప్యాకేజ్ ఇస్తారు, మంచి ప్యాకేజ్ ఇస్తారు. సో గివ్ ఎ ట్రై. సో జస్ట్ గివ్ ఎ ట్రై. ఇలాంటి ప్రాజెక్ట్ అసోసియేట్ లేదా ప్రాజెక్ట్ సైంటిస్ట్ లేదా ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీస్ చాలా ఉంటాయి. IITస్లో ఉంటాయి, NITస్లో ఉంటాయి, కొన్ని డిప్లొమా కోర్సెస్ కూడా ఉంటాయి. జస్ట్ గివ్ ఎ ట్రై. ఇలాంటి దాంట్లో మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రాజెక్ట్ మీద మీకు రెజ్యూమేలో ఇట్ విల్ బీ లైక్ యాడెడ్ 9th quad. సో అది చాలా వెయిట్ ఉంటుంది. సో జస్ట్ గివ్ ఎ ట్రై. ఇలాంటి ప్రాజెక్ట్ అసోసియేట్ జాయిన్ అయిన తర్వాత మీరు 1 year 2 years లేదా ఈ 2-3 years అట్లీస్ట్ 1 year చేశాక మీ రెజ్యూమేలో పెట్టుకుంటే మీకు హై ప్యాకేజ్ అండ్ మోర్ ఓవర్ మీ రెజ్యూమే పికప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బల్క్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి. సో ఇట్ విల్ బీ వెరీ గుడ్ opportunity. So just give it a try. So project associate, project assistant and as well as project scientist vacancies ఇప్పుడు మనం చూసాము. సో ఈ వేకెన్సీస్ వచ్చేసి ప్యూర్లీ టెంపరీ వేకెన్సీస్ అండి. టెంపరీ వేకెన్సీస్ అది కూడా కాంట్రాక్ట్ బేసిస్, కన్సాలిడేటెడ్ శాలరీ ప్రకారం ఉంటుంది ప్రాజెక్ట్ వరకే. అండ్ ఇట్ విల్ బీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year విచ్ విల్ బీ ఎక్స్టెండెడ్ ఎనీ ఫర్దర్ పీరియడ్. సో దెర్ ఈస్ నో స్కోప్ ఆఫ్ కంటిన్యూషన్, రెగ్యులరైజేషన్ లేదా అబ్జార్ప్షన్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి వాటిలో మీరు జాయిన్ అయితే ఇంకా వేరే ఆర్గనైజేషన్లో ఇట్లాంటి వేకెన్సీ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీకు ఇంటర్నల్గా తెలుస్తూ ఉంటుంది. యూ విల్ బీ హ్యావింగ్ అన్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. సో జస్ట్ గివ్ ఎ ట్రై. అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి మీరు గూగుల్ ఫామ్ ద్వారా ఫిల్ చేయాల్సి ఉంటుంది. లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. మెయిన్ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అనేది ప్లేలిస్ట్ చూడండి. ఇలాంటి చాలా డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఎవ్రీ thumbnail. ఒకసారి thumbnail చూడగానే మీకు డిఫరెంట్ నోటిఫికేషన్ కనపడుతూ ఉంటాయి. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే దయచేసి క్లిక్ చేసి చూడండి. అండ్ ఎందుకంటే దేర్ మైట్ బీ ఛాన్స్ ఎవరు చేయని వీడియోస్ నేను చేయడం జరుగుతుంది అప్పుడప్పుడు. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ thumbnails ఆఫ్ ఎవ్రీ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్. సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకుంటే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. SCTSలో రిక్రూట్మెంట్ ఉంది, వాకింగ్ ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి మీరు రిటన్ ఎగ్జామ్ లాస్ట్ వచ్చేసి 15/11/2024 మీరు గూగుల్ ఫామ్ ద్వారా లేదా SCTSindia.in కెరీర్స్ పేజ్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు విత్ ఆల్ ద రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్. రిమెంబర్ లాస్ట్ డేట్ టు అప్లై is 15/11/2024. Thank you. Have a great day.